సాక్షి వెనకాల మా ఫ్రెండ్ వస్తున్నాడు, చాలా రోజులే మాట్లాడక, ఇప్పుడు మాట్లాడదాం. సరే. ఏం సీను, ఎట్లున్నావు? బాగున్నా. బాగున్నావా? బాగున్నా సీను. ఏం చేస్తున్నావు? ఆటో నడిపిస్తున్నానా. అవునా, ఎంత వస్తుంది సీను డైలీ? 1000-1500 వస్తాయి. అవునా, చూడు సీను, చదువుకో అంటే చదువుకుని ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావునా? నేను ఎడిటర్గా జాబ్ చేస్తున్నా. ఎంత వస్తుంది మంత్లీ? నాకు మంత్లీ ఒక 30,000 వస్తుంది. అంటే నీకంటే నాకే 1000-15 ఎక్కువగా అన్నా. అయినా ఇప్పుడు నువ్వు చేసే జాబ్ ఎవరికి చెప్పుకోలేవు. అంటే మేము జాబ్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు, ఇప్పుడు నువ్వు ఆటో నడుపుకుంటున్నా అని ఎవరికి చెప్పుకోలేవు కదా. అన్నా నేను ఒకటి చెప్పనా? చెప్పు. ఇప్పుడు షోరూమ్కి వెళ్తాము, ఒక కార్ కొనుక్కోవాలనుకుంటాము. నువ్వు ఆటో నడుపుతున్నావు, నీకు కార్ ఇవ్వని అంటాడా? నువ్వు ఎడిటింగ్ చేస్తున్నావు, నీకు ఇస్తాను అంటాడా? ఇప్పుడు నువ్వే పని చేసినా నేనే పని చేసినా నిజాయితీ చేస్తున్నాము. నేను ఆటో నడుపుతున్నా, నిజాయితీగా నడుపుతున్నా. ఆయనకి డబ్బులు కావాలి, కారు కావాలి మనకు, అంతే. అయినా ఇంకొకటి చెప్పాలంటే, నువ్వు చేసే జాబ్లో రిస్క్ ఉంటుంది. వాడిని లీవ్ అడగాలంటే ఒక రోజు ముందు అడగాలి. నీకు జ్వరం వచ్చినా రమ్మంటాడు, మామూలు టార్చర్ ఉండదు. అదే నా ఆటో అనుకో, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తే, నా ఇష్టం వచ్చినప్పుడు పనుకుంటా. అయినా ఇప్పుడు నేను బిర్యానీ తినడానికి వచ్చినా, నీకు తినిపిస్తా, వస్తావా? ఏం వద్దులే సీను. ఏ శ్రీను, మన ఆటో ఎక్కడుంది? అక్కడ ఉంది, బిర్యానీ తినిపిస్తా, వస్తావా? ఏ సాక్షి, ఏంటది? ఏ దొబ్బే, ఎప్పుడు జాబు జాబు అని లవర్ కి కొంచెం కూడా టైం ఇవ్వవు. పద శ్రీను.